మేము ఇక్కడ ఐలాండ్ లో దిగుతున్నాము. ప్రజెంట్ మొత్తం ఇది ఐలాండ్. ఇప్పుడే బోట్ ఎక్కి వచ్చాము. ఇక్కడ నుంచి పిపి ఐలాండ్ అంటే ఇది మొత్తం బోట్లే ఉన్నాయి. మనుషులు సూపర్ ఉన్నారు. బోట్లు చాలా బాగున్నాయి. ఇంత ఆహ్లాదకరమైన ప్రదేశంలో ఇక్కడ ఈ మేడం మాకు గైడ్ చేస్తున్నారు. కాబట్టి మేడం కూడా నీకు చూపించాను. మీరు చూడండి. ఇప్పుడు పోతున్నాం మేము. ఏంది ఓన్లీ ఫుడ్ కోసం పోతున్నాము. ఫుడ్ తినాలంట. ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో తెలియదు. టేస్ట్ చేద్దాము. ప్రజెంట్ ఇదంతా సముద్రము. సముద్రంలో మొత్తం ఒక ఐలాండ్ లెక్క ద్వీపం ఏర్పరిచి ఇక్కడ ఫుడ్ అరేంజ్ చేస్తున్నారు. ఇది ఆహ్లాదకరం. మేము దీంట్లో వచ్చేసి ప్రజెంట్ క్రూజ్లో వచ్చాము. క్రూజ్ నుంచి ఈ ఐలాండ్ ప్రజెంట్ దిగి ఇక్కడ నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ ఫుడ్ అరేంజ్ చేస్తారు. లంచ్ ఏదైనా షాపింగ్ కావాలంటే షాపింగ్ చేసుకోవచ్చు. కావాలనుకున్న వాళ్ళు షాపింగ్ చేసుకోవచ్చు. కావాలనుకున్న వాళ్ళు ఫుడ్ తినొచ్చు. ఇక్కడ 2 hours మాత్రమే టైం స్పెండ్ చేస్తాము. తర్వాత మళ్ళీ క్రూజ్లో మళ్ళీ 2.5 hours మళ్ళీ జర్నీ చేయాల్సి ఉంటుంది. సిఎన్జి లగ్జరీ స్టాప్స్ లంచ్ ఇన్ పైనాపిల్. దే ఆర్ షోయింగ్ దిస్ వన్. సో మెనీ పీపుల్ కేమ్ ఇన్ ఇయర్స్. వేరే వేరే రాష్ట్రాల నుంచి వేరే వేరే దేశాల నుంచి ఇక్కడికి వచ్చారు. ఇది ఫుకెట్లో ఒక ఐలాండ్. ఇది ఐలాండ్లో ఇలా మేము ఇక్కడ లంచ్ చేయడానికి వచ్చాము. దీన్ని మన తెలుగు ప్రజలకు చూపించాలన్న ఆశతో నేను వీటిని మీకు లైవ్లో చూపిస్తున్నాను. చూడండి, చూసి తరించండి. అవకాశం ఉంటే ఇలాంటి అవకాశాలను వదిలిపెట్టుకోకుండా ఎక్కడైనా ఫుకెట్ లాంటి ప్రదేశం చూడాలనుకున్నప్పుడు రావాలనుకున్నప్పుడు వచ్చి ఎంజాయ్ చేయగలరని నా మనవి. ఇది చాలా ఆహ్లాదకరమైన ఫుడ్ ఫెస్టివల్. చూడండి ఎంత అందంగా ఉందో, ఎన్ని బోట్లు ఉన్నాయో, ఎంత ఆహ్లాదకరం ప్రదేశాలు ఉన్నాయో. పిల్లలు పెద్దలు చాలా మంచిగా ఉన్నారు. ప్రకృతిని ఆస్వాదించాలనుకునే వాళ్ళకి ఇది ఒక ఎంజాయ్మెంట్తో ఉంటుంది. కానీ ఇలాంటి సిచ్యువేషన్ ఏదైనా అవకాశం వస్తే వదిలిపెట్టుకోకుండా వచ్చి ఆహ్లాదాన్ని ఆస్వాదించగలరని మనవి చేస్తున్నాను. క్రూజ్ చాలా పెద్దది. దాంట్లో మినిమం 300 above పీపుల్ ఉంటారు. దాంట్లో మేము 1 of the 30 members ఇక్కడికి అరైవ్ అయ్యాం. కావాలనుకున్న వాళ్ళు చూసి తరించండి. పిజ్జా కంపెనీ అడ సమ్వేర్ ఎల్స్. వీ నీడ్ టు గో టు ఫర్ సమ్ లంచ్ ఫర్ తెలుగు లంచ్. మేమంతా 700 కంపెనీ నుంచి వచ్చాము. ఇక్కడ సైకిల్ కూడా వస్తున్నారు. ఐలాండ్ ఇది సముద్రం మధ్యలో ఉంటుంది. టోటల్గా సముద్రంలో 2.5 గంటలు జర్నీ చేసి ఇక్కడికి వచ్చాము మేము. పాస్తా స్టిక్ సాలడ్ అట. These are my guides.